హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్విన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అశ్విన్ అద్విన్ మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం తీసుకెళ్తున్నారు స్కూల్కి, లంచ్కి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వాళ్ళ కోసం ఏమేం ప్రిపేర్ చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తాను, రొటీన్గా ఏమేం ప్రాసెస్ ఉంటుంది వాళ్ళది, స్టెప్ బై స్టెప్ అనేది, నేనేం చేస్తాను వాళ్ళ కోసం అనేది ఈరోజు వీడియో. లెట్స్ గో అండి. ఫస్ట్ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేస్తున్నా, పికిల్ అండ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి అయితే టమాటా చట్నీ, ఈ చట్నీ అయితే అశ్విన్కి చాలా ఇష్టము. సో అందుకోసమని వాడి కోసం ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకోటి, స్పైసీ అస్సలు ఉండకూడదు, పల్లీల కాంబినేషన్ ఎక్కువ ఉండాలి. కొంచెం స్వీట్గా ఉంటేనే తింటాడు, స్పైసీ ఉంటే మాత్రం అస్సలు తినడు అశ్విన్. సో అందుకోసం వాడికి స్పైసీ తక్కువ ఉండేటట్టు పచ్చిమిర్చిని తక్కువ వేసి చేస్తున్నాను. ఇంకా చట్నీ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు లంచ్కు ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. క్యాబేజీ ఫ్రై ఎందుకు చేస్తున్నాను అంటే, యాక్చువల్గా వాళ్ళు వెజిటేబుల్స్ చాలా తక్కువ అండి. ఎప్పుడు చూసినా పప్పు. మా అశ్విన్కి అయితే పప్పు ఉంటే చాలు అంటాడు. మిగతా వెజిటేబుల్స్ కూడా తింటాడు, కర్రీస్ కూడా తింటాడు, కానీ ఇంకా పప్పు ఉండాలి అని అంటాడు. ఇంకా ఇప్పుడు ఉన్న టైంకి పప్పు చేయడానికి కన్నా క్యాబేజీ చేయడమే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నాడు, అక్కడైతే వాళ్ళ మేడం వాళ్ళు ఇంకా ఖచ్చితంగా తినాల్సిందే కాబట్టి క్యాబేజ్ అయితేనే బెటర్ అనిపించింది. నేను క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకొక విషయము, ఇంకా అద్వి అయితే ఇంకా మీకు తెలుసు కదండి, వాడు ఏ డ్రై ఫ్రూట్స్ తిన్నాడు, ఏ ఫ్రూట్స్ తిన్నాడు, కానీ ఫ్రూట్లో మాత్రం ఒక్కటి తింటాను. అది ఏంటనేది ఇప్పుడు నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చూడండి. అది మాత్రం ఇష్టంగా తింటాడు, వద్దు అన్నా తింటాడు అద్వినైతే. ఇంకా మిగతావి ఏవి ముట్టాడు. ఇంకోటి, ఇంకా లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఆనియన్ వచ్చినా తీసి పడేస్తాడు. ఇంట్లో అయితే ఆనియన్ కాదు, కరివేపాకు వచ్చి ఏది వచ్చినా సరే మంచిగా తీసి పక్కకు పడేస్తాడు. ఇది అద్విన్ అలవాటు అనమాట. అది ఇంట్లో ఉంటేనే, స్కూల్కి వెళ్తే మాత్రం ఇంతో టీచర్స్ భయానికి అయితే తింటాడంట. ఇంటికైతే బాక్స్ అయితే ఖాళీగానే వస్తుంది. ఇంకొకటి, వీళ్ళ స్కూల్లో టీచర్స్ అయితే బాగా కేర్ చేసుకుంటారు. లంచ్ విషయంలో అయితే మొత్తం తినే వరకు అస్సలు లేవనివ్వరు అక్కడి నుంచి. ఇది నాకు బాగా నచ్చుతుంది. సో అందుకోసం ఇంకా వాళ్ళకైతే స్పైసీ తక్కువ ఉండేటట్టే చూసుకుంటాను నేను కర్రీస్లో. ఇంకొకవేళ మ్యాక్సిమం కొంచెం ఎక్కువైనా సరే దానికోసం కూడా ఇంకొకటి నేను ప్రిపేర్ చేస్తానండి. చెప్పలేం కదండి, పిల్లలు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు, 4 వరకు అయితే ఇంట్లో ఉంటారు. ఇంక అప్పటి వరకు ఎట్లా ఏంటి అనేది మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కేర్ తీసుకుంటాం, స్కూల్కి వెళ్తే కూడా అంతే కేర్ తీసుకుంటాం కదండి. సో ఒకవేళ స్పైసీ ఎక్కువైనా సరే నేనైతే ఒక లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇదొక ఐటెం అయితే ఖచ్చితంగా కలుపుతా అండి, వేస్తాను, డైలీ వేస్తాను. ఎందుకు అంటే వాళ్ళకు లంచ్ తినే టైంలో స్పైసీ అనిపించిన అది కొంచెం తగ్గిస్తుంది. సో అందుకోసమని అది ఏంటనేది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో మీరే చూదురు. కానీ ఇంకా ఇప్పుడైతే దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఐరన్ ప్యానే యూజ్ చేస్తానండి. దోశ అది వచ్చినా రాకపోయినా ఆ ప్యానే యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇస్తుంది. సో అందుకోసమని అది ఏంటనేది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలో మీరే చూదురు. కానీ ఇంకా ఇప్పుడైతే దోశకైతే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఐరన్ ప్యానే యూజ్ చేస్తానండి. దోశ అది వచ్చినా రాకపోయినా ఆ ప్యానే యూజ్ చేస్తాను, ఎందుకంటే దోశ ప్యాన్ ఉంది, ఇంకొకటి నాన్ స్టిక్ ఉంది. అది ఎందుకో అదే అనే కాదు, నాన్ స్టిక్ ప్యాన్ దోశకు సంబంధించింది ఒక రకంగా స్మెల్ వస్తుంది. అది తీసుకొని కూడా ఒక 1 year అవుతుంది, కానీ నాకు ఎందుకో అది నచ్చదు. ఐరనే బెటర్ అని చెప్తున్నారు, సజెషన్ చేస్తున్నారు, కాబట్టి నేను అది నాన్ స్టిక్ తీసుకున్న ఒక 1 week 10 daysకి ఐరన్ ప్యాన్ కూడా తీసుకున్నా. ఇంకా
దాని మీదనే పోరాడతాను నేను. ఎంతవరకు చిన్న చిన్నగా ఏసైనా సరే ఐరన్ ప్యాన్ మీదనే పోరాడతా అనమాట పిల్లలకి. అండ్ ఇంకొకటి ఐరన్ ప్యాన్ మీద దోస వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. నాకు చాలా నచ్చుతుంది. ఐరన్ ప్యాన్ మీద ఏసే దోస ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బావుంటుంది. సో, అందుకే చిన్న చిన్నగా అయినా సరే నేను ఐరన్ ప్యాన్ మీదనే ఏస్తాను. ఇంకా దోసకాయ అయితే వేశాను. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇంక పిల్లలనైతే లేపాలండి. పిల్లలతో పాటు వాళ్ళ నాన్నని కూడా లేపాలి. ఎందుకంటే వాళ్ళకు ఫ్రెష్ అప్ చేయించేది, స్నానం చేయించేది వాళ్ళ డాడీయే కాబట్టి. ఆల్మోస్ట్ వాళ్ళు లేసినట్టున్నారు. ఇంకా ఇదండి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేశాను ఈరోజు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే వీళ్ళకు లంచ్ బాక్స్‌లు అనేది ప్రిపేర్ చేయాలి. సరే, ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా చూద్దాము. ఇంకా ఇద్దరికి సేమ్ కలర్స్ అన్నీ సేమ్ తీసుకుంటాను నేను. ఎందుకంటే గొడవ పడతారు. ఈ కలర్ నాకు, ఈ కలర్ నాకని. ఇదే అండి రైస్‌లో నేను నెయ్యి అనేది యాడ్ చేస్తాను. ఒకవేళ కర్రీస్ అనేది స్పైసీగా ఉంటే అది కొంచెం తగ్గిస్తుంది కదండీ నెయ్యి. సో, అందుకోసం పిల్లలకి హెల్తీ కూడా కాబట్టి నేనైతే నెయ్యి మాత్రం కంపల్సరీ రైస్‌లో యాడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ స్నాక్స్ ఏమన్నా పెట్టాలి. స్నాక్స్ ఏం పెడదాము అంటే నాకు ఇంక డ్రాగన్ ఫ్రూటే కనిపించింది. సో, డ్రాగన్ ఫ్రూట్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అద్వి డ్రాగన్ ఫ్రూట్ అస్సలు తినడు. డ్రై ఫ్రూట్స్ తినడు కదా! మరి అద్వికి ఏం పెడుతున్నా అనేది చెప్తానండి. చూదురు. ఇంకా అశ్విన్‌కి అయితే డ్రాగన్ ఫ్రూట్ చాలా ఇష్టం. తనైతే తింటాడనమాట. ఆ ఫుడ్ విషయంలో అశ్విన్‌ది అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. నాకు ప్రాబ్లమ్ వచ్చేది అద్విదే అనమాట. ఇంటి దగ్గర ఉంటే ఇంకా అంతో ఇంతో అక్కడో ఇక్కడో తిప్పన్నా తినిపిస్తాం. ఇంక స్కూల్ దగ్గర అయితే రైసు అయితే వాళ్ళ మేడం వాళ్ళైతే తినిపిస్తారు కానీ డ్రై ఫ్రూట్స్ ఇవైతే తినడండి. అట్లే రిటర్న్ తీసుకొని వస్తాడు. ఇదండి అద్విన్‌కి చాలా ఫేవరెట్ ఫ్రూట్ ఏదంటే ఈ ఫ్రూటే అనమాట. బనానా. బనానా మాత్రం ఇష్టంగా తింటాడు. ఏ ఫ్రూట్ తినడు. కానీ బనానా మాత్రం చాలా ఇష్టంగా తింటాడు. ఇదండి తనకేమో స్నాక్స్‌గా ఇది పెట్టా. అశ్విన్‌కి అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టా. ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, పెట్టడం, బ్యాగ్‌లో ప్యాక్ చేయడం ఇదంతా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? వాళ్ళు ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాక ఇంకా వాళ్ళకు డ్రెస్సింగ్ వాళ్ళని రెడీ చేయాలి. చేసి బ్రేక్‌ఫాస్ట్ తినిపించాలి. ఇదండి నెక్స్ట్. ఇంకా వాళ్ళ డాడీ అయితే కూర్చున్నాడు మంచిగా. నేను ఇంకా అన్నీ నిన్న సండే ఉన్నందుకు అన్నీ వాష్ చేశాను. నెక్స్ట్ ఇక వాళ్ళకి డ్రెస్ చేయించి టిఫిన్‌కి అయితే కూర్చున్నాను. ఇంక ఎంతసేపు పడుతుంది అనేది తెలీదు. చూడాలి మరి. ఇంకా అశ్విన్ అయితే ఇంక అప్పుడే మూడ్ ఆఫ్ అయిపోయాడు స్కూల్కి వెళ్ళడానికి. అద్విన్ డిసప్పాయింట్ అవుతాడేమో స్కూల్ పోవడానికి అనుకున్నా. కానీ ఈరోజు అశ్విన్ డిసప్పాయింట్ అయ్యిండు. డల్గా అయిపోయిండు. స్కూల్కి వెళ్ళాలా అని థాట్లో ఉన్నాడు. అద్విన్ ఎందుకో కొంచెం హుషారుగానే ఉన్నాడు. మేబీ లంచ్ బాక్స్, బ్యాగ్ అవన్నీ చూసేమో తెలియదు. కానీ ఏమీ ఏడవలేదు. కానీ కొంచెం డల్గా కూర్చున్నాడు. ఇంకా అశ్విన్ చూసి అలా కూర్చున్నాడో తెలియదు కానీ కొంచెం అయితే డల్గా కూర్చున్నాడు. తింటున్నాడు. మేము ఇంక ఏదో ఒకటి మాట్లాడుతూ కవర్ చేస్తున్నాం అనమాట వాళ్ళ డల్నెస్ పోగొట్టడానికి. చెప్పాను కదండి అద్విన్ అయితే చాలా స్లో నోట్లో పెట్టుకొని కూర్చుంటాడు. నాకు స్కూల్ ఎందుకు బెటర్ అంటే ఫుడ్ కోసమే బెటర్ అనిపిస్తుందండి. స్కూల్లో అట్లా ఏమి ఉండదు. మంచిగా పిల్లల్ని ఒకరినొకరిని చూసుకుంటూ వాళ్ళు తినేస్తారు. కానీ ఇంట్లో అట్లా ఉండదు. టీవీ, ఫోన్ అడుగుతారు. సో నేను అస్సలు ఫోన్ ఇవ్వను. ఇంకా చెప్పాను కదా అశ్విన్కి అయితే డైలీ ఒక అలవాటు ఉంది. వాటర్ పోసి మొక్కేసి వచ్చి ఇంకా టిఫిన్కి అయితే కూర్చుంటాడు. ఇదండి డైలీ ఇలానే ఉంటుంది మాది. ఇంకా వాళ్ళు ఇలానే డల్గా ఫీల్ అవుతారు. మ్యాక్సిమం అయితే ఇంకా అశ్విన్ అయితే ఏం ఫీల్ అవ్వడు. కానీ ఈరోజు నిన్న సండే వచ్చింది కదా అందుకే డల్గా ఉన్నాడేమో తెలియదు. చెప్తున్నాను ఇంకా హాలిడేస్ వస్తే మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాంలే, పెద్దమ్మ దగ్గరికి వెళ్దాంలే అని చెప్తుంటే కొంచెం కవర్ అయ్యిండు.
వాళ్ళ డాడీ అడుగుతుంది ఎవరి ఇష్టం నీకు అంటే డాడీ ఇష్టం అని చెప్పాడు అద్విన్. మళ్ళీ తర్వాతకు ఇద్దరు ఇష్టం అని ఇద్దరు వైపు చేతులు చూపిస్తున్నాడు. ఇదండి ఈరోజు వ్లాగ్, మార్నింగ్ వ్లాగ్. ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే బయలుదేరారు. ఇంకా అద్విన్ అయితే అస్సలు లంచ్ బాక్స్ ఇవ్వట్లేదు, నేనే పట్టుకుంటా అని చెప్పేసి వెళ్తుండు. ఇదండి రొటీన్ వ్లాగ్ డైలీ మాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.